టీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం సంబంధించి ఒక పెద్ద యాడ్ వేసినారు. ఏంది ఇది? ప్రతినిత్యం ప్రజల పక్షం, వెనుదిరగని నైజం, కార్యకర్తల కొండంత అండగా ఉంటూ అని చెప్పేసి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరేసిరిగో ఈ పటాన్చెరు వాళ్ళు వేసిరు. అయితే ఇక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గం వాళ్ళే ఎందుకు వేసిరు, మిగతా నియోజకవర్గం వాళ్ళు ఎందుకు వేయలేదు అంటే పటాన్చెరు నియోజకవర్గం హరీష్ రావుదే. ఈయన ఉత్తదే డమ్మి గూడెమ్మైపాలు. అస్సలు కథ నేను చెప్తా. హరీష్ రావు ఎంత రాజకీయ ఎత్తుగడలేసిందంటే పటాన్చెరులో అధికంగా ఆదాయం ఎక్కువ వస్తుంది ఆ నియోజకవర్గంలో. మెదక్ జిల్లాని మొత్తం చేతిలో పెట్టుకోవాలి, విపరీతంగా కోటాను కోట్లు సంపాదించాలి. మెయిన్ ఆయన టార్గెట్ ఏంటంటే హరీష్ రావు ఏం చేస్తుండో ఆయన టార్గెట్, ఈ పటాన్చెరు టార్గెట్ ఆయనకు. పటాన్చెరువులో మా ఎమ్మెల్యే ఉండాలి అని ఉద్దేశంతో ఈ గూడెమ్మైపాల్ ఓడిపోతాడని హరీష్ రావుకు తెలుసు. గూడెమ్మైపాల్ ఓడిపోతాడు, కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు అని చెప్పేసి తెలుసు. ఎవరికి? హరీష్ రావుకు తెలుసు ఈయన ఓడిపోతాడని. అయితే ఏం చేయాలి? ఒక పావును తీసుకొని వచ్చిర్రు. ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న పావు. ఆ పావే నీలం మధు హరీష్ రావు షాడో. ఆ నీలం మధుని తెచ్చి, మధు నువ్వు పోయి ఇండిపెండెంట్గానైనా పోటీ చేయి, వేరే పార్టీనన్నా బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేయి, ఓట్లు చీల్చు. కాటా శ్రీనివాస్ గెలవద్దు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, మళ్ళా గూడెమ్మైపాలే గెలవాలని స్కెచ్ చేసి నీలం మధుతోని బీఎస్పీ పార్టీతోని పోటీ చేయించి 45,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ఓట్లు చీల్చిరు. కాటా శ్రీనివాస్ సిర్ఫ్ 3,000 ఓట్లతో ఓడిపోయాడు. ఈయనకు ఓట్లు వేసేది కూడా కాదు, ఎవరు ఓట్లు కూడా వేయరు. ఆయన ముఖం చూస్తే ఓట్లు కూడా వేయరు. బీఆర్ఎస్ పార్టీని చూసి వేసిరు. హరీష్ రావు రాజకీయ ఎత్తుగడలు చూసి ఆ ఓట్లు వేసిరు. ఆ 45 ఓట్లు కనుక చీలకుంటే ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయ్యేటోడు పటాన్చెరుకు. కాంగ్రెస్ గెలుస్తుందని తెలుసు. అక్కడ హరీష్ రావు ఈ పన్నాగం ఆడిండు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిండు? అదే నీలం మధుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎట్లనైనా ఎంపీ టికెట్ తెచ్చుకో, గెలువు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకే పట్టు ఉండాలని చెప్పేసి, ఎవరు? నీలం మధే గెలవాలి, కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్ళీ మా దాంట్లోకే వస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఇగో రాజకీయ ఎత్తుగడలంటే ఇట్లా ఉంటాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. అదో ఇటో పోరాటం చేసి మాయమాటలు చెప్పి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా గెలుద్దామని అనుకున్నాడు. కానీ వాళ్ళ దరిద్రం నెత్తిలో కూర్చొని శివతాండవం ఆడింది కాబట్టి అక్కడ రఘునందన్ రావు గెలిచిండు. ఎట్లకెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలవనీయాలి అక్కడ. ఎందుకంటే ఆయనే గెలుద్దామని చూసిండు, కానీ సైలెంట్ అయిపోయాడు. అయితే లేకుంటే బీఆర్ఎస్ అన్న గెలవాలి, లేకుంటే మదన్న గెలవాలి. ఈ రెండిట్లా చూసిరు అన్నట్టు. ఇద్దరు ఆళ్ళ మనసులే. ఈ రకంగా రాజకీయాలు చేసిరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒకసారి గమనించాలి. ఏంటంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎవరెవరు వస్తున్నారు, కోవటులు ఎంతమంది, దొంగలు ఎంతమంది, దొంగలు కాంగ్రెస్ పార్టీలకు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇది పసిగట్టాలి. ఎందుకంటే నీలం మధు అనే వ్యక్తితోని కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమే ఏ రకంగా చూసినా. ఎందుకంటే పార్టీని ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసిండు, పటాన్చెరులో ఓడగొట్టేసిరు. ఇది అసలు విషయం, రాజకీయం అంటే ఇది. అయితే ఈ పటాన్చెరు నియోజకవర్గం సంబంధించి మా మిత్రుడు జైపాల్ గారికి కూడా చాలా విషయాలు తెలుసు. జైపాల్ గారు రండి ఒకసారి. అయితే ఈ పటాన్చెరు నియోజకవర్గం గురించి చర్చ నడుస్తున్నది కదా, ఒక 2 మాటలు మన ప్రేక్షకులకు అసలు ఏంది అసలు ఇక్కడ జరుగుతున్నది. గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఈయన చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో? హరీష్ రావు చేతిలో. కరీంనగర్ కానీ, ఇటు మెదక్ కానీ, నిజామాబాద్ వరకు అని ఉండేది. అంటే కవిత అప్పుడు ఎంపీ గెలిచినంత వరకు, తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఈయన చేతిలోకి తీసుకున్నాడు. విషయం ఏంటంటే ఈ మెట్రోపాలిటన్ సిటీకి ఆనుకొని ఉన్న పటాన్చెరు ఒకప్పుడు ఏమో అవుట్స్కట్ అనేది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనమైంది. అయితే ఏమైందంటే మంచి పొటెన్షియల్ ఉన్న కాన్స్టిట్యున్సీ అది. ఆర్థికంగా అక్కడ బిల్డర్లు కానీ, హైరేజ్ బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీ. పటాన్చెరు అంటేనే ఒకప్పుడు ఇండస్ట్రియల్ జోన్. అయితే అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నది, అదొకటి అడ్వాంటేజ్ కలిసి వచ్చింది పటాన్చెరు. ఇక్కడ ఏమైందంటే గచ్చిబౌలి నుంచి పటాన్చెరుకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి ఇప్పుడు అక్కడ గచ్చిబౌలిలో స్పేస్ లేదు కాబట్టి ఇప్పుడు పటాన్చెరు డెవలప్ అవుతా ఉన్నది. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఉంటది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్థికంగా అక్కడ ఏంటంటే బాగా పొటెన్షియల్ ఉన్న ఏరియా కాబట్టి వీళ్ళు ఏం చేసారంటే ఈయన చేతిలో పెట్టుకున్నాడు. గూడెమ్మైపాల్ రెడ్డి 2 సార్లు గెలిచిండు, 3వ సారి ఓడిపోతారని సర్వేలో చెప్తే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నుంచి గెలుస్తాడనే విషయం వీళ్ళు పసిగట్టిరు. ఖచ్చితంగా మనం ఓడిపోబోతున్నాం. దాదాపుగా ఒక 40,000 మెజారిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తున్నాడని వీళ్ళకు
సర్వేలు చెప్పినాయి. ఇప్పుడు వీళ్ళు ఎత్తుగడ ఏం చేశారంటే అది మనకు పోతే గుండెకాయలక్క మన పటాన్చెరు నియోజకవర్గం పోతే మనం ఆర్థికంగా దెబ్బతింటాం, అక్కడ మన అస్తిత్వం కోల్పోతాం. కాబట్టి ఏం చేయాలి, ఎత్తుగడ బీఆర్ఎస్ తోనే అయితే లేదు. అయితే ఏం చేశారు, నీలం మధును రంగంలోకి దించారు. బీసీ బిడ్డ టాటా శ్రీనివాసరావు నిజంగా బీసీ బిడ్డ 15 సంవత్సరాల నుంచి పార్టీ పట్టుకుని జెండాను మోస్తా ఉన్నాడు. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనం చేసిన స్కామ్లు స్కీమ్లు అన్ని బయటకు వస్తాయి. చాలా మనం ఇబ్బందుల పాలవుతాం. రాష్ట్రంలో మనం నిలబెడతాడు, బట్టలు ఇప్పి నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. ఆయన ఈనాడు శ్రీనివాస్ గౌడ్ వరకు ఈయన పరిస్థితి లేదు. మళ్ళీ ఏం చేసారు తెలుసా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ గూడెం మైపాల్ని పంపింది కూడా హరీష్ రావే కాంగ్రెస్ పార్టీలకు. రాజకీయ ఎత్తుగడ ఈ 2 సంవత్సరాలు కూడా ఈ గూడెం మైపాల్ 2 సంవత్సరాలు వచ్చి కూడా మొత్తం మళ్ళీ ఆయన చేతులకు తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. అయితే ఇక్కడ ఏం జరిగింది విషయం అంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100కి 100 తెలుసు, 40,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏం చేసినట్టు నీలం మధును రంగంలోకి దించి బీసీ బిడ్డను బీసీ ఓట్లు చీల్చాలి, కాంగ్రెస్ పడే ఓట్లు చీల్చాలనే లక్ష్యంతో ఏం చేశారంటే ఈయనని బిఎస్పీ నుంచి పోటీ చేయించేసారు. టికెట్ ఈయనకి ఇప్పిద్దామని చూసారు ఫస్ట్ వీళ్ళే. చూడండి, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఉంటారు, కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా చక్రం తిప్పాలనేది కూడా చక్రం తిప్పిండు. హరీష్ రావు అంటే వెరీ డేంజరస్ పర్సన్ పాలిటిక్స్ లో. చూడండి, నవ్వుతూ కనబడతాడు. రాజకీయ డార్క్ తెర వెనుక ఉండి రాజకీయం నడిపించడం. ఇప్పుడు ఇంకొక విషయము, గూడెం మైపాల్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో గూడెం మైపాల్ చేసిన పనులేంటి, ఎందుకు వచ్చిండు, ఈ 2 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయిండు? ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ మనిషే, హరీష్ రావు మనిషే, హరీష్ రావు కోవట్టే, ఆయన షాడోనే. కానీ రూలింగ్ లో ఇది ఉన్నాం కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ బయటపడద్దు, మన అవినీతి బయటపడద్దు. ఏం చేసిన రూలింగ్ లోకి వచ్చి పంపించారు వాళ్ళు అంతే. ఆయన బీఆర్ఎస్ మనిషే. అయితే ఇంకొక విషయం కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే నిజంగా ఆయన దించి ఏం చేశారు చెప్పన్నా, సుమారు 3,500 ఓట్లతో ఓడిపోయాడు. ఇటు నీలం మధు నిలబడ్డాడు, టాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు, బీఆర్ఎస్ నుంచి గూడెం మైపాల్ రెడ్డి నిలబడ్డాడు. అయితే దాదాపుగా 45,000 ఓట్లు ఎవరికి నీలం మధుకు వచ్చినాయి. ఈయనకు సుమారుగా 90,000 చిల్లర ఈయనకు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన నిలబడకపోతే దాదాపు 40,000 మెజారిటీతోనే ఈయనకు వస్తుండే, టాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తుండే. అయితే నేనేమంటున్నా, ఈ 2 సంవత్సరాలలో ఈయన చేసింది ఏంది, ఎందుకు వచ్చిండు, ఏమేం పనులు చేసిండు? ఏం చేయరు. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ అది ఇంతకుముందు పాతది, అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటాయి, హైరేస్ బిల్డింగ్స్ ఉంటాయి, లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటది. ఇందులో దగ్గర ఒక టర్మ్ లో 1,000 కోట్ల నుంచి 2,000 కోట్లు సంపాదిస్తారు. 1000 ఓన్లీ బిల్డర్ దగ్గర నుంచి నేను చెప్పింది. ఇంకా మళ్ళీ అడిషనల్ గా ఇండస్ట్రియల్ నుంచి అది దాదాపుగా నేను ఒక సుమారుగా చెప్పాలంటే 3 నుంచి 4,000 కోట్లు 5 సంవత్సరాల్లో సంపాదిస్తారు. ఇప్పుడు ఆ సంపాదించడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పార్టీలోకి వచ్చిండు. నిజంగా మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మళ్ళీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆయన వచ్చి కూడా ఆయన పార్టీ ఆఫీసులో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని నేను తీసేను అని అన్నప్పుడు అప్పుడు డైరెక్ట్ ఆయనని అసలు సస్పెండ్ చేసేది ఉండే, ఎలగొట్టేది ఉండే పార్టీల నుంచి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కష్టపడ్డ వ్యక్తి మరి ఏం చేస్తున్నాడు, పార్టీ కోసం కష్టపడుతున్నాడు, అటువంటి వ్యక్తికి కీలక పగ్గాలు ఇవ్వాలి. మళ్ళీ ఈయన 2 సంవత్సరాలు వచ్చి మళ్ళీ నియోజకవర్గాన్ని నాగం చేసి పట్టు సాధిద్దాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా మలుసుకొని తీసుకొని పోదామని అనుకున్నాడు. కానీ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అదృష్టం కావచ్చు, లేకుంటే కాటా శ్రీనివాస్ నాయకత్వం కావచ్చు, ఆయన ఎవరిని కూడా పోకుండా కాపాడుకున్నాడు. కానీ గూడెం మైపాల్ అనే వ్యక్తికి ఆ ముఖం చూస్తే ఓట్లు కూడా ఇయ్యరు. ఇది వాస్తవం. మెయిన్ దాని వెనకంగా ఉన్నది హరీష్ రావు. ఇప్పుడు వాస్తవానికి పటాన్చెరు ఎమ్మెల్యే ఎవరంటే హరీష్ రావే. వాళ్ళకి ఏమి డమ్మీ వాళ్ళు. అసలు వాళ్ళకి నీకు విషయం చెప్పన్నా, అసలు ఆయన 2వ గెలిచడమే కష్టం, 3వ గెలవడం అనేది అసాధ్యం. అయితే ఇక్కడ ఏం చేశారంటే 2 బీసీ బిడ్డలను కొట్టాడబెట్టి నిజంగా ఒక బీసీ బిడ్డ గొంతు కోసారు. అసలు దాదాపుగా 40,000 ఓట్ల మెజారిటీతో కాటా శ్రీనివాసరావు గెలుస్తుండే. ఇప్పుడు నిజంగా వాస్తవానికి చూడు వీళ్ళ పరిస్థితి, వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎవరి కొంతైనా కోస్తారు. రాజకీయ ఎంత ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటాయి. హరీష్ రావు అంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒకప్పుడు వెనకట రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఎత్తుకు పై ఎత్తులు, ఆ ఎత్తుకు జిత్తుల మారి నక్క అనే రకరకాల మాటలతోని పోలుస్తుండే. ఆ జిత్తుల మారి నక్క కన్నింగ్ తెలో ఎవరంటే ఈ హరీష్ రావు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచన చేయాలి. ఈ నీలం మధు అనే వ్యక్తి మనసులో బీఆర్ఎస్, బయటికి కాంగ్రెస్. ఇది మాత్రం వాస్తవము. దీన్ని గమనించి ఆయనని సాగనంపాలి. ఎందుకంటే మీకు క్లియర్గా పిక్చర్, మీరు మైదానంలోకి దిగి మీరు ఆలోచన చేస్తే ఎట్లా జరిగినాయి రాజకీయాలు, ఎటు మలుపులు తిరిగినాయి అనే ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది నీలం మధు ఎవరు అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం సత్యం, ఇక్కడ ఒక చిన్న పాయింట్.
నిజంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 15 సంవత్సరాలు నిజంగా ఒక సర్పంచ్ నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ జెండా పట్టుకొని పటాన్చెరు నియోజకవర్గంలో హార్డ్ వర్క్ చేసిండు. మళ్ళీ ఈ నీలమ్మది ఎందుకు వచ్చినట్టు, అసలు ఈయనకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గంటకు గడప దాటే వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇవ్వాలి? అది నైతిక విలువలు కూడా ఉండాలి కదా. ఉండాలి.